ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఆదరణ అనే విషయానికి మనకు వెళ్ళినప్పుడు ఆ ఆదరణ ఒక మనిషి యొక్క మాటలు చాలకపోవచ్చు, కానీ దేవుని మాటల వలన మనిషి ఆదరణ పొందుతాడు. ఏమిటా దేవుడు ఉద్దేశం? ఆయన ఉద్దేశం మనకి ఎలా తెలుస్తుంది? కుటుంబంలో సజావుగా నడుస్తున్నప్పుడు ఒక కుటుంబానికి ఆదరణ అయినా, అందరూ ఆయన మీదే బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు అలా సడన్ గా దేవుడు మనల్ని నుంచి తీసుకెళ్లిపోతాడు? ఇప్పుడు దేవుడు మనకి ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు కష్టాలు పెడుతున్నాడో మనకు తెలియాలి. అంటే దేవుడు ఏమన్నా మన మీద కక్ష కడతాడా? దేవుడు అంటే మనకు ప్రేమ, లేకపోతే ఆయనకి ఏమైనా ద్వేషమా మన మీద? లేకపోతే ఏమైనా సరదాగా ఆడుకుంటాడా మనతోని? అందుకనే ఓ తెలుగు సినిమాలో ఒక కవి రాశాడండి ఒక పాట ఒకటి. ఏంటంటే, ఎక్కడో దూరాన కూర్చున్నావు, అక్కడుండి మా తలరాతలు రాస్తుంటావు, ఆనందపడుతుంటావు అని ఓ పాట కూడా రాశాడు ఆయన. అర్థం కాక, అంటే ఏంటి దేవుడు ఉద్దేశం ఏంటో ఆయనకు అర్థం కాక ఏవో కష్టాలు వచ్చాయి ఆయనకి. వెంటనే ఏం చేస్తాం? మనకి ఎవరు కనిపించవు, దేవుడే ఎదుర్కొంటాడు, ఆయన పంచాయతీలో పెట్టేస్తాం. కానీ దేవుడు ఎవరో తెలియాలిగా. ఇప్పుడు వీరి కుటుంబాన్నే తీసుకోండి. వారు కాలం చేశారు, దేవుళ్ళు నిద్రించారు. మరి ఆయన బాప్తిసం తీసుకున్నారో లేదో తెలియదు, కానీ సో వారు తీసుకున్నారమ్మా, ప్రభునందు నిద్రించారు. ఆ కుటుంబంలో ఇలా లేమొచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలా స్పందించాలి దేవుణ్ణి? మీరందరూ ఓదార్చొచ్చు, కానీ కుటుంబం ఏమనుకుంటుంది? దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయస్తుడా? కాదు. ఇప్పుడు మనకేం తెలియాలి అంటే, ఇప్పుడు వీరి కుటుంబంలో తల్లిగారు ఆ కుటుంబాన్ని భారంతో మోస్తున్నారు, లేకపోతే పిల్లలు కలిసి రావచ్చు. కానీ ఒక కుటుంబంలో ఉన్న తల్లి యొక్క ఆలోచన బిడ్డల మీద ఎలా ఉందో బిడ్డలకు తెలియపోతే ఆ కుటుంబం సజావుగా సాగుద్దా? ఇప్పుడు ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అమ్మ తల్లి, మీ పిల్లలకి మీ ఉద్దేశం మీ పిల్లల మీద ఏముందో మీ పిల్లలకు తెలియపోతే కుటుంబం సరిగ్గా సాగుద్దా? మీరు ఎంత ఆలోచిస్తున్నారో మీ భర్త గురించి మీ భర్తకు తెలియలేదనుకోండి, మీ ఆలోచన అంతా వేస్ట్ అయిపోద్ది. అంటే నేనేం చెప్తానంటే, అందుకనే ఒక కుటుంబం నడుస్తున్నప్పుడు కుటుంబంలో ఒక యజమాని యొక్క ఆలోచన బిడ్డలకు లేకపోతే భర్తకు భార్యకు తెలియకపోతే ఆ కుటుంబం సజావుగా సాగుద్దా? సాగదు. సో ఈరోజు మనం ఆదరణ కలగజేద్దాం అనుకుని మన అందరూ వచ్చి వాళ్ళకి ఏం మాటలు చెప్పినా మన మాటల్లో ఏమీ వాళ్ళకి ఆదరణ కలగకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ఏదో చెప్తాం, రేపు మనం కూడా అంతే. ఇది వీళ్ళింట్లో జరిగేదేనా? ప్రతి ఇంటికి జరుగుద్ది, ప్రతి మనిషికి జరుగుద్ది. ప్రతి మనిషి కూడా ఆ స్థానంలో నిలబడవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషి ఆ మరణం అనే స్థానంలో నిలబడవలసిందే. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎందుకు దేవా మమ్మల్ని ఎలా చేస్తున్నావు అని దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థం కాకపోతే, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం పిల్లలకు తెలియకపోతే ఆ కుటుంబం ఎలాగైతే సాగదో, సమాజంలోని సంఘములోని లేతే నువ్వు పనిచేస్తున్న ఆఫీసుల్లో నీ యజమాని యొక్క ఉద్దేశం ఏంటో తెలియకుండా నువ్వు పనిచేయగలవా? చేయలేవు. సో ఇప్పుడు మనకి ఏం తెలియాలంటే, ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు, కుటుంబం సజావుగా సాగుతున్నప్పుడు, ఎంతో ఆశలతో కుటుంబం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇంట్లోంచి మరణించాడు అంటే అక్కడ ఎంత బాధ కలుగుద్దో ఆ బాధ ఆ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. తేలి ఎవరు కుడితే వాళ్ళకే మంట వస్తుందని అందరికీ తెలుసు, కానీ మంట యొక్క పరిణామం ఎవరో తెలుస్తుంది? తేలిగుట్లోకి తెలుస్తుంది. సో వాళ్ళ యొక్క ఆలోచనకు మనం వెళితే దేవుణ్ణి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనం సాధారణంగానండి క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. ఇవాళ ఎందుకు మనకి కష్టాలు కలగజేస్తున్నాడు, ఎందుకు ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? దేవుడు యొక్క ఉద్దేశం మనం ఏదేముందో మనకు తెలియకపోతే మీ క్రైస్తవ జీవితం గడపడం చాలా యాత్రికంగా సాధారణంగానే నడుస్తుంది తప్ప నిజమైన క్రైస్తవ జీవితాన్ని మీరు గడపలేరు. ఆయన ఉద్దేశం ఏంటో తెలియాలి. ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నాడు, ఎందుకు ఈ గాయాలు చేస్తున్నాడు, గాయాలు ఎందుకు చేస్తున్నాడో వెళ్లే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు.